అయితే అప్పుడు ఇప్పుడు కూడా రఘురామకృష్ణరాజు తెర ముందుకు వచ్చి నా కేసు కూడా ఉంది. దీంట్లో ఈయన ఏటు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ పోలీస్ చిత్రహింసల కేసులో ఆయన ఏటు సీతారామాంజనేయులు. కానీ ఆయన అరెస్ట్ చేసింది మటుకు జత్వానీ కేసులో. జత్వానీ కేసు మానవ హక్కులకు మహిళల హక్కులకు సంబంధించి ఒక ముఖ్యమైన కేసు. అవును, అది ఆమెను అరెస్ట్ చేయి ఆమె మీద తప్పు కేసు పెట్టి వేధించడం ఒకటైతే, అంతకుముందు ఆమె జిందాల్ మీద కేసు పెట్టారు కాబట్టి జిందాల్ మీద ఆమె కేసు ఉపసంహరించుకోవాలంటే ఇక్కడ ఆమె మీద కేసు పెట్టి తిప్పడం, ఆ మొదలు పెట్టిన తర్వాత ఇంకా అక్కడితో వదిలిపెట్టకుండా దాన్ని ఏదో ఆస్తి పత్రాలకు సంబంధించిన కేసుగా ఇరికించే ప్రయత్నం చేయడం. ఈ క్రమంలో ఆయన కుక్కల విద్యాసాగర్ అని వైసీపీ నాయకుడు కూడా ఆయన ఆస్తులు దాంట్లో ఆయన తలదూర్చడం, ఇవన్నీ ఇది చాలా పెద్ద వలయంలాగా విష సర్కిల్లాగా మారిపోయింది. మీకు తెలుసు కొద్ది రోజుల కిందట అంటే ఒక నెలన్నర కిందట జత్వానీ ఫిర్యాదు కూడా చేశారు.